నమస్తే, వెల్కమ్ టు V10 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బాపట్ల జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మేరకు నాగార్జున ప్రెస్ మీట్. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ రెడ్డి నైజం. టీడీపీ ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు మీడియా సమావేశం. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఢిల్లీలో ప్రెస్ మీట్ మరియు మీడియాను ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడారు. బాపట్ల జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మేరకు నాగార్జున ప్రెస్ మీట్ నిర్వహించారు. భారతావని ప్రజానీకమంతా వీక్షించే విధంగా, ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సోదరుల యొక్క గుండె నిబ్బరం కలిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకొని ఉంటే అబద్ధాలు, అవాస్తవాలు చంద్రబాబుకి అత్యంత ప్రియమైనవి. అవి లేకపోతే ఆయన రాజకీయమే ఉండదు, మనుగడ అంతకన్నా ఉండదు. ఆయన అబద్ధాలు చెప్తూ ఉంటాడు. వారికి సంబంధించినటువంటి మీడియా వాళ్ళు పుంఖాలుగా వారి సానుభూతి పరులు వాటిని పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఇలాగే పైకి వచ్చాడు. ఆయన యొక్క ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు దగ్గర నుంచి మొన్నటి అప్పులకు సంబంధించిన అబద్ధాల దాకా ఈరోజు ప్రజలను మోసం చేస్తున్న P4 కార్యక్రమం వరకు అన్నీ అబద్ధాలే. ఉదాహరణకి అప్పులకు సంబంధించి ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్పాడు ప్రచారంలో. ఇప్పుడేమో 10 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్తా ఉన్నాడు. ఆధారాలు చూపేవంటే నో అంటాడు. చివరికి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు చెప్పింది 5,62 కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్తే మీరేమో అప్పులు అనుకుంటా అప్పుల మీదే బ్రతకాలని చూస్తూ ఉన్నారు. ఇకపోతే రెండవది P4కి సంబంధించి సమాజంలో 20% పేదలు, వాళ్ళకి సంబంధించి 10% బాగా సంపన్నులు ఉన్నారు, వారికి అప్పగిస్తారని చెప్తా ఉన్నాడు. ఈ P4 ఏంటో, ఈ పేదరికం ఏంటో, ఈ సంపన్నులు ఏంటో, అసలు ఎంతమంది ప్రజానీకం ఉన్నారో, ఎంత పేదవారు ఉన్నారో, ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారో ఇప్పటికైనా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ రాష్ట్రంలో 1,61,00,000 కుటుంబాలు ఉంటే దాంట్లో తెల్ల రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు 1,41,00,000 కుటుంబాలు. అంటే 90% పేదవారే. ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది ఎంతమందో తెలుసా? 8,60,000 మంది కుటుంబాలు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారు. ఇంత దారుణమైన మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ రెడ్డి నైజం అని టీడీపీ ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు మీడియా సమావేశంలో అన్నారు. పార్లమెంటు చరిత్రలో ఇప్పటి వరకు ఓటింగ్ అయిన తర్వాత విప్పు జారీ చేసినటువంటి సంఘటనలు కానీ, జారీ చేసిన పార్టీలు కానీ ఇప్పటి వరకు లేవు. ఇది ముస్లింల విషయంలో ఒక జగన్మోహన్ రెడ్డే ఇటువంటి దుశ్చర్యకి పాల్పడ్డాడు, ఇంతటి మోసానికి పాల్పడ్డాడు అనేది ఇలా దేశం అంతా చూస్తూ ఉంది. నేషనల్ మీడియా కోడైకి వస్తూ ఉంది వీళ్ళు చేసినటువంటి ఈ మోసం అనేది. ఎందుకంటే జగన్ సూచనలతోటే రాజ్యసభలో వాళ్ళు మద్దతుగా ఓటేశారు ఎంపీలు. ఇది యథార్థం. ఎన్డీఏ ప్రభుత్వానికి లోక్సభలో పూర్తి మెజారిటీ ఉంది. నువ్వు వ్యతిరేకంగా వేస్తావా, అనుకూలంగా వేస్తావా తర్వాత విషయం. నువ్వు ఏ స్టాండ్ తీసుకున్నావో ఆ స్టాండ్కి రాజ్యసభలో నువ్వు కట్టుబడి ఉన్నట్టయితే అప్పుడు తెలిసేది ఏమయ్యేది అనేది.
నువ్వు ఇక్కడ కప్పదాటు వ్యవహారం చేశాడు. లోక్సభలో వ్యతిరేకంగా ఓటు చేసి, రాజ్యసభలో అనుకూలంగా ఓటు చేసి, మళ్ళా మోసం చేయడానికి వ్యతిరేకంగా ఓటు చేయమని విప్పు జారీ చేశాను అన్నాడు. విప్పు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. సో రకరకాల డ్రామాలు ఆడారు. ఇప్పుడు అసలు వీళ్ళ స్టాండ్ ఏంటి అనేది స్పష్టంగా చెప్పే ధైర్యం లేకపోతే ఒక రాజకీయ పార్టీకి ఏ విధంగా చెప్పాలి? ఒక రాజకీయ పార్టీ ఒక అంశం మీద స్పష్టమైన అవగాహన ఉండాలి, ఒక స్టాండ్ తీసుకోవాలి. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో మేము భాగస్వామ్య పక్షాలుగా పూర్తి స్టాండ్తో ఉన్నారు ఆ అంశం మీద. ఎక్కడ కూడా నష్టం జరగకూడదు, ఈ బిల్లు ద్వారా ముస్లిం సమాజానికి ఎటువంటి నష్టం జరగకూడదు, దానిలో ఉన్నటువంటి క్లాజుల మీద పూర్తి స్థాయిలో అవగాహనతో తెలుగుదేశం పార్టీ చర్చించి అనేక రకాలుగా ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ ఏర్పాటైందో ఆ జేపీసీ ముందు అనేక సవరణలు ప్రతిపాదించి ఆ సవరణలన్నీ కూడా దగ్గరుండి చేయించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వు అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్లమెంట్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు, నిర్మోహమాటంగా మాట్లాడారు. ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏందో బయట చెప్పలా, లోపల చెప్పలా. వీళ్ళ చిత్తశుద్ధి ఏంటో ఇక్కడ అర్థమవుతూ ఉంది. చేస్తే ధైర్యంగా చేయాలి, మేము చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా డైరెక్ట్గా చెప్పాలి. అట్లా కాకుండా ఈ విధంగా బయట కూడా చెప్పి లోపల కూడా చేసి ఈ విధంగా ప్రవర్తించడం దేనికి? నువ్వు రాజ్యసభలో అనుకూలంగా ఓటు ఎందుకు వేసావు? నీ మీద ఉన్న కేసులు, భయము, నీకు మళ్ళీ వాళ్ళని చూస్తే భయం, కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే వణుకు, నీకు ఏం చేస్తారో నేను ఒక దడ. నువ్వు తీసుకున్న స్టాండ్ గట్టిగా నిలబడలేని పరిస్థితి, నీ భయం, నువ్వు ఒక సమాజాన్ని మోసం చేస్తున్నావు అనేది ఇవాళ ప్రత్యేకంగా అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ ఇవాళ ఒక బోర్డులో ముస్లిమేతరులు ఉండొచ్చు అనే మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు గత 3 ఎమ్మెల్సీ ఎన్నికల కన్వీనర్ గారు, ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల యొక్క కన్వీనర్ గారు శ్రీ రామచంద్రరావు గారు, మా యొక్క కార్పొరేషన్లో జిహెచ్ఎంసీలో ఫ్లోర్ లీడర్ గారు అయినటువంటి శ్రీ శంకర్ యాదవ్ గారు, అదే రకంగా పాత నగరానికి సంబంధించినటువంటి గోల్కొండ భాగ్యనగర్ అధ్యక్షులు, మా కార్పొరేటర్సు, ఉపనాయకులు, అదే రకంగా శ్రీ శ్రీనివాస్ గారు సీనియర్ మా భారతీయ జనతా పార్టీ నాయకులు. ఈనాడు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ స్థానిక సంస్థ ఎన్నికల యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క దాంట్లో గత 3 రోజుల నుంచి మా కార్పొరేటర్స్తోని, మా నగర అధ్యక్షుల వారులతోని, మిగతా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులతోని, మా పెద్దలు శ్రీ రామచంద్రరావు గారు అందరితో మాట్లాడి, కేంద్ర పార్టీ నాయకత్వంతో కూడా మాట్లాడి, ఎవరైతే భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉంటే బాగుంటుందని ఆలోచన వచ్చినప్పుడు చివరగా మొదటి నుంచి కూడా విద్యార్థి పరిషత్తులో పనిచేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్తులో భాగ్యనగరానికి సంఘటన సహమంత్రిగా, అదే రకంగా కామర్స్ కదా సోషియాలజీలో డాక్టరేట్ పట్టా పొంది 30 సంవత్సరాలు ఏబీవీపీలో పనిచేసి గత 15 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ రామచంద్రరావు గారు భాగ్యనగర్ గ్రేట్ హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉంటే ప్రధాన కార్యదర్శిగా ఉండి 2 పర్యాయాలు, అదే రకంగా మొన్నటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ గ్రేట్ హైదరాబాద్
హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షులుగా ఉన్నటువంటి డాక్టర్ గౌతమ్ రావు గారి పేరు ఫైనల్గా కేంద్ర పార్టీ మాన్యులు గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. 11 లక్షల సీసీటీవీ కెమెరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు. బహుశా దేశంలో తెలంగాణలో ఉన్నన్ని సీసీటీవీ కెమెరాలు దేశంలో మరెక్కడ ఉండవు. బహుశా లండన్లో ఉంటాయి, లేకపోతే వేరే పాశ్చాత్య దేశాల్లో ఉంటాయి, కానీ ఇండియాలో మాత్రం ఇన్ని లేవు. సో 11 లక్షల సీసీటీవీ కెమెరాలు వారు పెట్టారు. అదేవిధంగా షీటిమ్స్ పెట్టారు, భరోసా సెంటర్లు పెట్టారు, సఖీ సెంటర్లు పెట్టారు. ఎన్నో మహిళల కోసం ఎన్నో రకరకాల కార్యక్రమాలు. ప్రత్యేకించి నేను రక్షణ గురించి మాట్లాడుతున్నాను. కేసీఆర్ కిట్ల గురించి కానీ, కళ్యాణ లక్ష్మి పథకాల గురించి కానీ, పావలా వడ్డీ రుణాల గురించి, వాటి గురించి ఇక్కడ నేను ప్రస్తావించడం లేదు. కానీ ప్రత్యేకించి మహిళల రక్షణ కోసం మాత్రం వారు చాలా అంటే చాలా కార్యక్రమాలు చేశారు. అందువల్ల మహిళలు సంపూర్ణంగా చాలా సురక్షితంగా మరి తిరిగారు. కానీ ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం ఎందుకు ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా పెట్టాల్సి వస్తుందంటే, గత వారం రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో 4 మహిళల మీద అత్యాచారాలైనాయి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. మొట్టమొదట మనకు 22 మార్చి నాడు ఎంఎంటీఎస్లో ఒక మహిళ మీద మహాత్మా గాంధీ గారు అన్నారు, ఈ దేశానికి నిజంగా స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే మహిళ అర్ధరాత్రి ఒంటరిగా పోగలిగినప్పుడే స్వాతంత్రం వస్తుందని ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఇక్కడ బాధితురాలు ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేసుకుంటూ సికింద్రాబాద్ నుండి మేడ్చల్ పోయే ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కి మహిళా బోగీలు ఎక్కింది. ఆమె మామూలు బోగీలు ఎక్కలేదు, మహిళా బోగీలో ఎక్కి ఎంఎంటీఎస్ ట్రైన్లో ఎక్కి మరి మేడ్చల్ పోతుంటే దాదాపు 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో ఒక యువకుడు అగంతకుడు ఆ మహిళా బోగిలోకి వచ్చి కరెక్ట్గా మరి ఒక 15-20 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత ఆమె మీద అత్యాచార యత్నం చేస్తే ఆమె నడుస్తున్న ట్రైన్ నుంచి కిందకు దుంకి ప్రాణాలు కాపాడుకున్నది. ఆమెకు విపరీతమైన గాయాలతో ఇలా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అది మొదటి కేసు. దాని మీద మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంటు అసెంబ్లీలో ఇచ్చిండ్రు, కానీ ఆయన ఆ బాధితురాలను ఇంతవరకు కలవలేదు. ఇక అది మరిచిపోకముందే మరి మార్చి 25వ తారీఖు నాడు సంగారెడ్డిలో భర్తను కొట్టి ఢిల్లీలో ప్రెస్ మరియు మీడియాను ఉద్దేశించి ఈటెల రాజేందర్ మాట్లాడారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో వస్తుంది. అందులో పనిచేసే సఫాయి కర్మచారులు, మీకు తెలుసు సఫాయి కర్మచారులు మ్యాన్ హోల్లో దిగాలంటే అసలు వాళ్ళు ఎక్కడో కాడ మత్తులో ఉంటే తప్ప సాధ్యం కాదు. వాళ్ళ జీవన ప్రమాణం, వాళ్ళ బతుకు 40-45 ఏళ్ళకే ముసలితనము, రకరకాల రోగాలతో చనిపోతున్న పరిస్థితి చూస్తాం. కరోనా కష్టకాలంలో సఫాయి కర్మచారుల యొక్క త్యాగం, కమిట్మెంట్ చెల్లించినటువంటి నరేంద్ర మోడీ గారు సఫాయి కర్మచారుల కాళ్ళు గడిగి వాళ్ళని సన్మానం చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి శానిటరీ వర్కర్స్ కూడా సన్మానం చేసే చరిత్ర మనం చూసినాం. అయితే వాళ్ళు చాలామంది కరోనా సందర్భం చనిపోయి వాళ్ళ కంపాషనేట్ అపాయింట్మెంట్ జరగాలంటే డిఓపిటీలో 5% కంటే ఎక్కువ కంపాషనేట్ అపాయింట్మెంట్ చేయాలి రూల్ ఉన్నది. కాబట్టి 2 సార్లు రిజెక్ట్ చేస్తే ఈరోజు పోయి చెప్పినా ఇది మానవత్వానికి సంబంధించిన సమస్య. ఇది సఫాయి కర్మచారులు మనం అడిగే పెట్టలేము, లక్షల రూపాయలు ఇచ్చిన ఆ మురికిలో, కానీ అట్లాంటి దాంట్లో పనిచేసి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాళ్ళ సమస్య పరిష్కరించమని చెప్పి వారికి కోరడం జరిగింది. అదేవిధంగా
మా దగ్గర ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ఉంది, సుచిత్ర. కానీ ఆ స్టేషన్ మిలిటరీ ల్యాండ్ని ఆనుకునే ఉంటుంది. వాళ్ళు బాట బంద్ చేయడం వల్ల ఆ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ నిర్మానుష్యం అయిపోయింది. సార్ మిలిటరీది కావచ్చు అది, కానీ లక్షల మంది ప్రజలకు అవసరం ఉండేటువంటి ప్లేస్ కాబట్టి మీరు దాని నుంచి రోడ్ని అలౌ చేయమని చెప్పి కోరడం. అదేవిధంగా ఇతరత్ర డిఫెన్స్ సంబంధించిన సమస్యల మీద కూడా రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడడం, వారు దానికి పాజిటివ్గా స్పందించడం జరిగింది. అదేవిధంగా రైల్వే మినిస్టర్ కలిసినాం, నేను, నగేష్ గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే హరీష్ గారు. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో రైల్వే అల్లికలు ఉంటాయి. మొత్తం ఢిల్లీ ట్రంక్ లైన్ అక్కడికి వెళ్ళిపోతుంది, మీరు రాజస్థాన్కి టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి సంబంధించిన హోటల్ రూమ్ ప్రైవేట్ వీడియో ఒకటి బయటకు రావడంతో నెట్టింట హల్చల్ చేస్తుంది. వీడియోలో కోహ్లీ ఉపయోగించే వ్యక్తిగత వస్తువులన్నింటినీ చూడొచ్చు. రన్ మెషిన్ గదిలో ఏ వస్తువులు ఉన్నాయనో విషయం ఈ వీడియోలో క్లియర్ గా ఉంది. కోహ్లీ వాడే జెర్సీలు, షూస్, క్రికెట్ కిట్, దేవుడి విగ్రహాలు, డైట్ కి సంబంధించినవన్నీ ఇలా అన్ని వస్తువులు వీడియోలో కనిపిస్తున్నాయి. అయితే వీడియోలో విరాట్ కోహ్లీకి తెలిసి బయటకు వచ్చిందా లేదా, ఎవరైనా రహస్యంగా చిత్రీకరించి బయటకు వదిలారనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వీడియో చూసిన కొందరు కోహ్లీకి భద్రత లేకుండా చేస్తున్నారని, వ్యక్తిగత విషయాలు బయట పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నర్సరావుపేట బర్డ్ ఫ్లూ వల్ల ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో వైద్య బృందం పరిశీలిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బర్డ్ ఫ్లూ ఎక్కడి నుండి వచ్చింది అనే మూలాలు కనుక్కునేందుకు మా మెడికల్ హెల్త్ టీంలు పనిచేస్తున్నాయని ఢిల్లీ నుండి వైద్య నిపుణుల బృందం మంగళగిరి వచ్చింది. మన ప్రాంతానికి వస్తారో లేదో ప్రస్తుతానికి మాకు సమాచారం ఇవ్వలేదు. మంగళగిరి నుండే పూర్తి స్థాయిలో వైద్య బృందం అధ్యయనం చేస్తుంది. నర్సరావుపేట బర్డ్ ఫ్లూ ప్రబలిన ప్రాంతాన్ని స్క్రీనింగ్ చేస్తే స్థానికులకి తగిన వైద్య పరీక్షలు చేశాం. ఆ ప్రాంతంలో ఎవరికి పాజిటివ్ కానీ వాటి లక్షణాలు కానీ లేవు. ఘటన దృష్ట్యా కొంతకాలం అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆహారాన్ని హైజీనిక్ గా వండుకొని తింటే ఎలాంటి సమస్య ఉండదన్నారు. నిన్న మొన్న న్యూస్లో మీరు చూసి ఉంటారు, ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి ఇష్యూ ఒకటి కొంత అది ఎలా జరిగిందనేది మెడికల్ ఆఫీసర్స్ కానీ హార్టికల్చర్ టీం అంతా తిరిగారు. ఒక 3-4 డేస్ నుంచి ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు. మన దగ్గర ఉన్నటువంటి బర్డ్స్ ఈ అవైలబిలిటీ కూడా తక్కువ, అంటే మన దగ్గర కోళ్ళ ఫరాలు తక్కువ, ఉన్న కోళ్ళే తక్కువ. బట్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందనేది మనకు తెలియట్లేదు. దాని మీద మూలాలు కనుక్కునే పనిలో మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు, యానిమల్ హస్బెండరీ టీము ఉన్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి కూడా ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్, డాక్టర్స్, సైంటిస్టులు వచ్చారు. ఈరోజు మంగళగిరిలో ఉన్నారు. వాళ్ళు మన ప్రాంతానికి రావచ్చు లేదో తెలియదు, బట్ వాళ్ళైతే మన స్టేట్కి వచ్చారు. దాని మీద కూడా వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు. దీని మీద కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతం అంతా స్క్రీనింగ్ చేశాము, అందరికి టెస్టులు చేశాము. ఎవరు కూడా పాజిటివ్గా నిర్ధారణ కాలేదు, అందరూ నెగిటివ్గా ఉన్నారు. ఎవరికి సింటమ్స్ కూడా లేవు. మరి ఆ పాపకి ఎలా వచ్చిందనేది కూడా మనం ట్రేస్ చేస్తున్నాము. ఏదేమైనా ఏమైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతకాలం కొంచెం అప్రమత్తంగా ఉండవాలని మీ ద్వారా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం శుభ్రంగా హైజీనిక్గా వండుకొని తింటే ఏ ఇబ్బంది ఉండదు. సంఘంలో బీసీ బాలికల వసతి గృహాన్ని సీఐ వేమిరెడ్డి సందర్శించారు. వసతి గృహంలో సీఐ వేమిరెడ్డి ఉపాధ్యాయుడిగా మారారు. బుక్ చేత పట్టే విద్యార్థులకు ఇంగ్లీష్ గ్రామర్ ను బోధించారు. ఇంగ్లీష్ గ్రామర్ ఎలా రాయాలో విద్యార్థుల చేత రాయించి పలు సూచనలు, సలహాలు తెలిపారు. సీఐ బోధిస్తున్న ఇంగ్లీష్ గ్రామర్ ను విద్యార్థులు శ్రద్ధగా విని బుక్ లో రాసుకున్నారు. వేసవిలో విద్యార్థులు ఫోన్ల వైపు మొగ్గు చూపకుండా ఇంగ్లీష్ పై దృష్టి సారించాలని సూచించారు. సమయాన్ని వృధా చేసుకోవద్దని తెలిపారు. కార్యక్రమంలో వార్డెన్ మల్లేశ్వరమ్మ, ఎస్ఐ రాజేష్ పాల్గొన్నారు. Helping verbs. అందరూ ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేయండి. ఈ క్రింది వాటిని అందరు పెన్నులు రాదు రాసి ఎక్కడ రాశారు, దీంట్లో రాసుకోండి. నేను చెప్పినా ఎవరు చెప్పిన రాసుకున్నారా, మడత పెట్టారా? రైట్. హెల్పింగ్ వెర్బ్స్ లేదా మాట్లాడే వారిని ఫస్ట్ పర్సన్ అంటారు. ఏమంటారు? రాయండి. సింగులర్ ఎస్ఐ. ఆర్డర్
ఒక వెర్బుని ఎట్లా గుర్తుపట్టాలి అని రాసుకో, ప్రశ్న రాసుకో. ఒక వెర్బుని ఒక వాక్యంలో పక్క టేబుల్లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్స్ తప్పని రాసుకోండి బ్రాకెట్. ఈ క్రింది వాటిని ఆర్డినరీ వెర్బ్స్ అంటారు. ORDANARY, DANARY. అవును, సప్టెంబర్ రాశాం కదా. అదేం చెప్పాం మనం, ఏ విధముగా గుర్తుపట్టాలి. నంబర్ 1 ఒకటో పాయింట్ రాసుకో. 2 తర్వాత CO2 రాసుకో. CO2 నెక్స్ట్ వచ్చి బీన్, దాని కింద AM ఉన్నాను, దాంట్లో షుడ్ సాల్, మూడోది కూడా బి అంటే ముందు అని అర్థం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బాపట్ల జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మేరకు నాగార్జున ప్రెస్ మీట్. మాట తప్పడం మడమ తిప్పడం జగన్ రెడ్డి నైజం. టీడీపీ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మీడియా సమావేశం. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఢిల్లీలో ప్రెస్ మీట్ మరియు మీడియాను ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.